ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో మనం యుద్ధకాండంలో ఉన్నాము. రావణుడు యుద్ధరంగానికి వచ్చాడు. వచ్చిన తరువాత అక్కడ తమ్ముడు విభీషణుణ్ణి చూసి చాలా కోపం వచ్చింది. వెంటనే అతని పైన అస్త్రాలను ప్రయోగించడం మొదలుపెట్టాడు. చాలా భయంకరమైనటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు, శక్తి అనే అస్త్రాన్ని. అప్పుడు లక్ష్మణుడు దూరం నుండి చూసి విభీషణుణ్ణి రక్షించడానికి అతని పరుగును వచ్చి దానికి అడ్డుకుంటాడు. దానివల్ల అది ఆ అస్త్రం వచ్చి లక్ష్మణుడికి తగులుతుందన్నమాట. తగిలి అతను మూర్ఛపోతాడు. ఈ విధంగా మూర్ఛపోయిన లక్ష్మణుడిని చూసి రాముడు చాలా చింతాక్రాంతుడవుతాడు. లక్ష్మణుడు లేకుండా నేను ఉండలేను, సీత లేకపోయినా నేను ఉండగలను, రాజ్యం లేకపోయినా నేను ఉండగలను, కానీ లక్ష్మణుడు లేకుండా నేను ఊహించుకోలేనని చెప్తాడు. సో ఈ విధంగా వెంటనే అప్పుడు హనుమంతుడిని మళ్ళీ పంపిస్తారు. ఆ సంజీవిని పర్వతం నుంచి ఆయన తీసుకురమ్మని చెప్పి ఆయన తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఆ మూలికల వల్ల లక్ష్మణునికి మళ్ళీ చైతన్యం వస్తుంది. అది చూసి రాముడు చాలా సంతోషిస్తాడు. చూడు, ఈరోజు నువ్వు లక్ష్మణ మృత్యుదేవతను నువ్వు జయించావు. నా అదృష్టం చేత నిన్ను నేను మళ్ళీ చూడగలుగుతున్నాను. నీవే లేని జీవితం నాకెందుకు? నీవు లేకుండా సీత కానీ విజయం కానీ నన్ను సంతోషపెట్టలేవు. నీవు లేకుండా దేనివల్ల కూడా నాకు ప్రయోజనం లేదు అంటే అప్పుడు లక్ష్మణుడు రాముడితో అంటున్నాడనమాట, చూడు, నా వల్ల నీవు ఇలా నిరాశపడ్డ నాకు అసలు బాగా అనిపించట్లేదు. రావణుణ్ణి వధిస్తానని చెప్పి నువ్వు ప్రతిజ్ఞ చేశావు కదా, నీ ప్రతిజ్ఞను నీవు నెరవేర్చాలి. అదే మహాత్ముల లక్షణం. అంతేగాని చిన్న చిన్న వాటికి నువ్వు అలాగా అధైర్యపడకూడదు అని చెప్పి అన్నగారితో అంటాడనమాట. అందుకనే ఈ సూర్యుడు అస్తమించే లోపుగానే నువ్వు ఆ దురాత్ముణ్ణి, ఆ రావణుని చంపాలని నేను కోరుకుంటున్నాను అని చెప్తే అప్పుడు రాముడు వెంటనే సన్నద్ధమవుతాడనమాట. ధనుస్సును తీసుకొని అతనికి యుద్ధరంగానికి బయలుదేరతాడు. అక్కడ చూసేటప్పటికి రావణుడు మంచి రథంలో ఉన్నాడు. చక్కటి గుర్రాలు అన్నీ కట్టి ఉన్నాయి. రథం పైన ఉన్నాడు. ఈయన శ్రీరామచంద్ర ప్రభు క్రింద నుంచి యుద్ధం చేస్తున్నాడు. ఇది దూరం నుంచి చూశారు, మన దేవతల పైనుంచి చూస్తున్నారు. రామరావణ యుద్ధాన్ని చూడడానికి వాళ్ళందరూ కూడా పైనుంచి చూస్తూ ఉన్నారు. చూసి ఇక్కడ రథం లేదు కదా, వెంటనే ఇంద్రుడి యొక్క రథాన్ని వాళ్ళు పంపిస్తారనమాట. రథసారథి మాతలి వీళ్ళని పంపించి కిందకి పంపిస్తారు రాముడికి అండగా వెళ్ళమని చెప్పి. ఆ మాతలి అన్నతను ఇంద్రుని యొక్క రథసారథి. అతను వస్తాడు. వచ్చి రాముడి దగ్గరికి వచ్చి, నీకు విజయం చేకూరాలని ఈ దేవేంద్రుడు నీకు ఈ రథాన్ని పంపించాడు. ఈ కవచం, తర్వాత ఈ ధనుస్సు, ఈ బాణాలు ఇవన్నీ కూడా నీకు పంపించాడు. నేను నీకు సారథిగా ఉంటాను. మహేంద్రుడు ఎలాగైతే దానవుల్ని సంహారం చేశాడో అట్లాగే నువ్వు ఈ రావణాసురుణ్ణి వధించాలి అని చెప్తే అప్పుడు రాముడు దానికి ప్రదక్షిణం చేసి లోక కళ్యాణం కోసం ఆ రథాన్ని ఆయన అధిరోహించాడట. అధిరోహిస్తే వీళ్ళిద్దరూ కూడా అస్త్రాలు వదులుకుంటున్నారు ఒకళ్ళ మీదకి ఒకళ్ళు. గంధర్వాస్త్రం అంటారు. ఈయన కూడా గంధర్వాస్త్రం వేస్తే ఈయన కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తుంటే దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. అలాగే రకరకాల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. రావణుడు చాలా భయంకరమైనటువంటి అసురాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని నుంచి ఎన్నో రకాల పాములు వచ్చి విషం కక్కుతూ బయటకు వస్తూ ఉన్నాయట. అది చూసి రామచంద్ర ప్రభు గరుత్మతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అంటే సర్పాలు ఎక్కడైతే ఉన్నాయో గరుత్మంతుడు ఉంటే వెంటనే అవి నాశనం చేస్తాయి. ఈ రావణుడు అది జీర్ణించుకోలేకపోతాడనమాట. ఈ అసురాస్త్రం అంటే చాలా శక్తివంతమైనది. అటువంటి దాన్ని కూడా రాముడు నిర్వీర్యం చేశాడని చెప్పేసి చాలా కోపంతో ఎన్నో బాణాలను వర్షంలాగా కురిపించడం మొదలుపెట్టాడు.
రాముణ్ణి, రథసారథిని, తర్వాత అశ్వాన్ని కూడా అవి వచ్చి ఆ రథాలన్నీ కూడా బాధిస్తూ ఉన్నాయి. ఇది చూసి వీళ్ళందరూ కూడా వ్యధ చెందుతున్నారు. రాముని యొక్క పరిస్థితిని చూసి విభీషణుడు వీళ్ళందరూ కూడా వ్యధ చెందుతున్నారు. ఈ లోపల ఈయన ఏం చేశాడంటే, రావణుడు 10 తలలు కదా అతనికి, ఆ 10 తలలు తీసుకొని ప్రత్యక్షమయ్యాడు. సో ఎక్కడ కొట్టాలి, ఒక తల ఉంటే మనం గురి చేస్తాం కదా. రాముడు కొంచెం అయోమయంలో పడ్డాడు. అన్ని తలకాయలు చూసి, చేతులు చాలా ఉన్నాయి, ఇవన్నీ చూసి ఆయన కొంచెం ఈ మాయలు మర్మాలు చేస్తున్నాడని చెప్పి రామచంద్ర ప్రభుకి చాలా కోపం వచ్చింది. ఆ కోపానికి భూమి కంపించిందట. మొత్తం అందరూ కూడా భయపడుతున్నారు, రావణుడు కూడా భయపడుతున్నాడు ఆ రాముడి యొక్క కోపాన్ని చూసి. సో ఈ విధంగా వాళ్ళు అస్త్రాలు వేసుకుంటూ ఉన్నారు. రామరావణ సంగ్రామం జరుగుతూ ఉంది. అప్పుడు రావణుడు ఏం చేశాడంటే ఇంకొక చాలా బలవంతమైన అస్త్రాన్ని ప్రయోగించాడు. అది దానిని శూలాస్త్రం అంటారు. అది నిప్పులు కక్కుతూ వస్తోంది ఇక్కడికి. వస్తూ అప్పుడు చెప్తున్నాడు, అది ప్రయోగిస్తూ అంటున్నాడు అనమాట, రామ ఇంక ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు, ఇది వజ్రాయుధం కంటే కూడా చాలా శక్తివంతమైనది, నిన్ను నీ తమ్ముడి యొక్క ప్రాణాలని కూడా తప్పక తీస్తుంది. మీరిద్దరూ కూడా ఎవరైతే నా రాక్షస వీళ్ళందరూ చనిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఇప్పుడు మీరు చనిపోయాయని చెప్తారు. అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే మొత్తం ఆయన ఆ శూలాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈయన ఏం చేస్తారనమాట, ఈ మాతలి దగ్గర దేవేంద్రుడు ఒక శక్తి అనే ఆయుధాన్ని పంపిస్తాడు. ఆ శక్తి అనే ఆయుధాన్ని ఆయన ప్రయోగిస్తాడు రాముడు. ఈ శక్తి అనే ఆయుధం దాన్ని ఈ శూలాస్త్రాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఇక అంతేకాదు రావణుడి దగ్గరికి వెళ్ళి అతని వక్షస్థలాన్ని ఛేదిస్తుంది. అలాగే శరీరంలోని అవయవాలన్నింటినీ కూడా గాయపరుస్తుంది. ఈ లలాటంపై కూడా గాయపరుస్తుంది. ఇది చూసి ఒళ్ళంతా కూడా రక్తసిక్తం అయిపోయింది రావణుడికి. ఇంకా విపరీతమైన పట్టరానంత కోపం వచ్చింది అతనికి. ఎప్పుడూ కూడా అసలు నా వంటి వారు ఎవరూ లేరు అని చెప్పి అతను గర్వపడుతూ ఉండేవాడు. అటువంటి గర్వం అంతా కూడా అణిగిపోయింది అనమాట. రాముని చేతిలో అతను పరాభవం పొందుతున్నాడు. అప్పుడు ఆ సమయంలో శ్రీరామచంద్ర ప్రభు అంటాడనమాట రావణుడితో, మమ భార్య జనస్థానాత్ అజ్ఞానాత్ రాక్షసాధమా హృతాతే విభషా యస్మాత్ తస్మాత్ త్వం నాసి వీర్యవాన్ మయా విరహితాం దీనాం వర్తమానాం మహావనే వైదేహీం ప్రసభం హృత్వా శూరోహం ఇతి మన్యసే స్త్రీషు శూర వినాథాసు పరదారాభిమర్శక కృత్వా కాపురుషం కర్మ శూరోహం ఇతి మన్యసే భిన్న మర్యాద నిర్లజ్జ చారిత్రేషు అనవస్థిత దర్పాన్ నృత్యుం ఉపాదాయ శూరోహం ఇతి మన్యసే. ఈ మాట చూడండి, శూరోహం ఇతి మన్యసే అంటే నేను శూరుణ్ణి అని గర్వపడుతున్నావు. ఎలా గర్వపడుతున్నావు? ఒక స్త్రీని అసహాయంగా ఉన్న స్థితిలో నుండి తీసుకుని వచ్చి నేను శూరుణ్ణి అని చెప్పి నువ్వు గర్వపడుతున్నావు. జనస్థానంలో అక్కడ అరణ్యంలో నేను లేని సమయంలో నిస్సహాయురాయనటువంటి నా భార్యను నీవు అపహరించుకొని వచ్చావు. దానిని బట్టి నీ వీరత్వం ఏంటో నాకు అర్థమవుతుంది. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పరస్త్రీల పట్ల నువ్వు చాలా అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటావు. దానికి నువ్వు శూరుణ్ణి అని కూడా అనుకుంటున్నావు. నువ్వు నీకు అసలు సచ్చరిత్ర లేదు. ఎన్ని చూసినా సరే నీకు ఎప్పుడు కూడా దుశ్చరిత్ర నీ జీవితం అంతా కూడా. ఇటువంటి కాపురుషుడివి, పిరికివాడివి, అటువంటి ఎవరు లేని సమయంలో ఒక స్త్రీని నువ్వు అపహరించుకుని వచ్చావు. దానికి నువ్వు శూరుణ్ణి అని భావిస్తున్నావు. అలాగే శూరేణ ధనదభ్రాత బలై సముదితేన చ శ్లాఘనీయం యశస్యం చ కృతం కర్మ మహత్వయా. తర్వాత నువ్వు కుబేరునికి సోదరుడివి, అంతులేని బలం ఉంది, మంచి లక్షణాలు ఉన్నాయి. అయినా సరే ఇటువంటి ఘనకార్యాలు, ఇటు పిరికి పందులు చేసేటువంటి కార్యాలు నువ్వు చేశావు. అసలు మంచికి చెడుకు నీకు భేదం లేకుండా ఉంది. ఒక దొంగ వలె నువ్వు సీతను అపహరించుకొని వచ్చావు. తర్వాత ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఈరోజు నా కంటపడ్డావు, నువ్వు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. రామచంద్ర ప్రభు చెప్తున్నారు ఇవన్నీ కూడా. మతాంధుడవై నీచమైన పనులన్నీ చేస్తున్నావు, నీవు శూరుణ్ణని భావిస్తున్నావు. ఆ తర్వాత నేను ఉండగా సీతను అపహరించే ప్రయత్నం చేస్తుంటే ఆనాడే నిన్ను నీ తమ్ముడు కరుడు చనిపోయాడే, అతని దగ్గర పంపించి ఉండేవాడిని. కానీ ఈరోజు నాకు కంటపడ్డావు కదా, నువ్వు తప్పించుకోలేవు. ఇంకా నేను ఇప్పుడు యమలోకానికి పంపిస్తాను. తర్వాత చక్కటి కుండలాలు ఉన్నాయి, మెరిసిపోతూ ఉన్నాయి కదా నీ కుండల, ఆ శిరస్సు నేను ఇప్పుడు ఖండిస్తాను. అలాగే యుద్ధభూమిలో ఆ శిరస్సు వచ్చి క్రింద పడేలా చేస్తాను. అనాథగా నీ శరీరం పడి ఉంటే, రామచంద్ర ప్రభుకి ఎంత కోపం వచ్చేదో చూడండి. అనాథగా పడి ఉంటే నీ శరీరాన్ని
కాకులు, గ్రద్దలు, నక్కలు వచ్చి పీక్కు తింటాయి. నా బాణాలతో శరీరం అంతా తూట్లు పడి నెత్తురు ప్రవహిస్తూ ఉంటుంది. నీవు నేలపై పడిపోగానే ఈ గరుత్మంతుడు సర్పాన్ని చీల్చినట్లు రాబందులు వచ్చి నీ ప్రేగులను చీల్చుకొని తింటాయి. ఈ విధంగా ఆయన కోపంతో అంటున్నాడు. ఆయన యొక్క శ్రీరామచంద్ర ప్రభు యొక్క అతని యొక్క బలము రెట్టింపయిందట. అన్ని అస్త్రాలు, మంత్రాలు, అస్త్రాన్ని ప్రయోగించాలంటే మంత్రాలు ఉంటాయి కొన్ని, ఆ మంత్రాలన్నీ కూడా చక్కగా స్ఫురణకు వస్తూ ఉన్నాయన్నమాట. చాలా ఉత్సాహంగా ఆయన ఇవి మొత్తం అన్నిటిని కూడా మననం చేసుకుంటున్నాడు, ఏవి నేను కురిపించాలా అని చెప్పేసి. ఇటుపక్క రావణునిలో ఏమైందనమాట, ధైర్యం సన్నగిలిపోయింది ఒక పక్క నుంచి. అంటే యుద్ధం చేయాలనుకుంటున్నాడు కానీ ఎక్కడ సహకరించట్లేదు. ఇక్కడ ఇది మన సారథి, రావణుని యొక్క సారథి ఈ విషయం గ్రహించాడనమాట. గ్రహించి ఏం చేశాడంటే, ఇక్కడ ఉంటే ఇప్పుడు తప్పకుండా ఓటమి తప్పదని చెప్పేసి రావణుని యొక్క అనుమతి తీసుకోకుండా వెనక్కి పరిగెట్టించాడు రథాన్ని. పరిగెట్టించి దూరంగా యుద్ధక్షేత్రానికి దూరంగా తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టాడు. ఈ విధంగా రావణుని ప్రాణాలు కాపాడాడు. అయితే రావణునికి దర్పం కదా, యుద్ధభూమిలో ఉంటూ వెనక్కి ఇలా పరిగెట్టుకెళ్ళిపోయారు అంటారు కదా, అందుకని సారథిని పట్టుకొని ఇంక తిరుగుతున్నాడు అనమాట. నీకు అసలు ఏం దుర్బుద్ధి పుట్టింది? నేనేమో బలహీనని అనుకున్నావా, అశక్తుని అనుకున్నావా, నేను పౌరుషం లేనివాడిని, నా ధైర్యం చనిపోయిందని అనుకున్నావా, నువ్వు పరాక్రమం పోగొట్టుకుని ఏదో విధంగా ప్రాణాలు దక్కించుకోవాలని పిరికి పందని అనుకున్నావా, నన్ను నాకు అస్త్రబలం లేదనుకున్నావా, మాయమర్మాలు తెలియవనుకున్నావా, పగ్గాలు నీ చేతిలో ఉన్నాయని జస్ట్ నీ ఇష్టం వచ్చినట్లు ఈ రథాన్ని ఇక్కడ తీసుకొచ్చి నన్ను ఘోరంగా అవమానించావు, ఒక్క మాట అయినా కూడా నన్ను అడగలేదు, ఇంత దూరం తీసుకొని వచ్చావు, ఎంతో కాలం నుండి నేను కష్టపడి సంపాదించుకున్నా నేను కీర్తిని, అజేయుణ్ణి అనే కీర్తిని, ఈరోజు ఆ కీర్తిని నువ్వు నాశనం చేసావు, అపకీర్తిని తెచ్చిపెట్టావు. ఇటుపక్క ఏంటంటే నాకు సమబుద్ధి అయినటువంటి నేను శత్రువుని చూస్తున్నాను, చూసి నేను యుద్ధం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను, వస్తే నువ్వు నన్ను ఈ విధంగా దుష్టబుద్ధిలాగా తీసుకుని వచ్చావు, నువ్వేమన్నా శత్రువుల దగ్గర లంచం పుచ్చుకున్నావా, ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఎవరైనా సారథి అనేవాడు యుద్ధం చేసేందుకు శత్రువు ఎదుట నిలబెట్టాలే కానీ ఇలాగ పిరికి పందలాగా వెనక్కి తీసుకురాడు. ఎంతో కాలం నుంచి నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు కదా, అసలు నాకు ఉపకారం చేయాలని నీకు అనిపించలేదా అని రకరకాలుగా ఆయన తిట్టిపోస్తున్నాడు. అప్పుడు సారథి చాలా ప్రశాంతంగా చెప్తున్నాడు, చూడు రాజా, నేను శత్రువులకు అమ్ముడుపోలేదు, స్వామి భక్తిని కూడా నేను మర్చిపోలేదు, భయపడలేదు, నేను ఎటువంటి దురాలోచన కూడా నేను చేయలేదు, నీ ఎడల నా భక్తిభావం స్నేహం అనేది సన్నబడలేదు, నీవు చేసిన సత్కార్యం నాకు చేసిన మంచి కూడా నేను మర్చిపోలేదు, కానీ నీ శ్రేయస్సు కోసం నీవు క్షేమంగా ఉండాలని, నీ కీర్తిని రక్షించాలని కోరుకునే నేను ఈ విధంగా దూరంగా తీసుకుని వచ్చాను. నన్ను నీచునిగా నువ్వు భావించవద్దు, ఒకసారి ఆలోచించు, నేను చూస్తూ ఉన్నాను నీలో శక్తి తగ్గిపోతూ ఉంది ఏదో కారణం చేత, అలాగే గుర్రాలు వాళ్ళలో బలం నశించింది, అవి కదలట్లేదు, నేను ఇంకెట్లా వాటిని నేను రథాన్ని నడపగలను, అందుకే ఇంకొకటి ఏంటంటే అపశకనాలు చూస్తున్నాను ఎటుపక్క చూసినా. సో ఇన్ని రకాలుగా నేను చూసి నేను ఏం చేస్తున్నాను అనమాట, ఏం చేశాను, దూరంగా నేను తీసుకొని వచ్చాను, నీకోసమే నేను తీసుకొని వచ్చాను అని రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి పాపం రావణుడికి అప్పుడు చాలా ఆనందం కలిగింది. ఆనందం కలిగి నేను ప్రభుభక్తితోని పనిచేశాను సారథి చెప్పేటప్పటికి అప్పుడు చాలా సంతోషించి ఒక హారాన్ని తీసుకొచ్చి ఇచ్చాడట బహుమతిగా ఇచ్చి తీసుకొని వెళ్ళి రాముడి ముందు మళ్ళీ రథాన్ని నిలబెట్టు అని చెప్పాడు. ఈ లోపల ఈ రాముడు కూడా పాపం యుద్ధం చేసి అలసిపోయి ఉన్నాడు, పైనుంచి దేవతలందరూ చూస్తున్నారు. అగస్త్య మహర్షి కనిపించింది, ఇప్పుడు మనం దైవ సహాయం చేయాలి రాముడికి, భగవంతుడే అయినప్పటికీ మానవ మాత్రుడిగా అక్కడ వచ్చాడు కాబట్టి శరీరం అలసిపోయింది అని దగ్గరికి వచ్చి అగస్త్య మహర్షి అంటున్నారనమాట, చూడు రామా, ఈ సర్వ శత్రువులను జయించేటువంటి ఒక స్తోత్రం ఉంది, ఆ స్తోత్రాన్ని నేను ఈరోజు నీకు బోధిస్తాను, చెప్తాను, దానిని నువ్వు చెప్తే కనుక నీకు శత్రునాశనం జరుగుతుంది అని చెప్పి ఈ ఆదిత్య హృదయ స్తోత్రం మీకు అందరికీ తెలుసు, అగస్త్య మహర్షి శ్రీరామచంద్ర ప్రభువుకి బోధిస్తాడనమాట. ఇది అందరూ ఇప్పుడు ఈరోజు నేను చాంటింగ్ చేస్తాను, మనం ఒకసారి అందరూ కూడా ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మనం ఒకసారి నేను చెప్తాను, మీరందరూ కూడా వినండి, పుస్తకాలు ఉన్న వాళ్ళు రిపీట్ చేయొచ్చు. ఓం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుం అభ్యాగతో రణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वानरीन् वत्सा समरे विजयिष्यसि
आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यम् अक्षयं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमं रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतं पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरं सर्वदेवात्मको ह्येषा तेजस्वी रश्मिभावनः येष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः येष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्दप्रजापतिः कालो यमः सोमो ह्यपाम्पतिः पितरो वसवः साध्या ह्यश्विनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजाप्राणा ऋतुकर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्तिमान् सुवर्णसदृशो भानु हिरण्यरेता दिवाकरः हरिदश्वसहस्राची सप्तसप्तर्मरीचिमान् तिमिरोन्मथनः शम्भु त्वष्टा मार्ताण्ड अंशुमान् हिरण्यगर्भः शिशिरः तपनो भास्करो रविः अग्निगर्भोदिते पुत्रा शङ्खः शिशिरनाशनः व्योमनाथस्तमो भेदी ऋग्यजुस्सामपारगः घनवृष्टिरपां मित्रो विन्ध्यवीथिप्लवङ्गमः पिङ्गळः सर्वतापनः कविर्विश्वो महातेजा रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणाम् अधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मन्नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः आदित्याय नमो नमः नम उग्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्यायादित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय पाहिमघ्नाय शत्रुघ्नयामितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोभिविघ्नाय रुचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः येष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः येष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणां वेदाश्च क्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविप्रभुः येन मापत्सु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चित् नावसीदति राघव पूजयस्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत् त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम् एतत् श्रुत्वा महातेजा नष्टशोको भवत्तदा धारयामास सुप्रीतो राघव प्रयतात्मवान् आदित्यं प्रेक्ष्य जप्त्वा तु परं हर्षम् अवाप्तवान् शुचिर्भूत्वा धनुराधाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमत् सर्वयत्नेन महता वधे तस्य धृतोऽभवत् अथ रविरवदन् निरीक्ष्य रामं मुदितमना परमं प्रहृष्यमाणः निशिचरपतिसंशयं विदित्वा सुरगणमध्यगतो वचस्त्वरेति
ఈ విధంగా శ్రీరాముడు ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి రెట్టింపైనటువంటి సమరోత్సాహంతో ఆయన యుద్ధరంగానికి వచ్చాడనమాట. ఇటుపక్క రావణుడు ఇచ్చిన బహుమతిని సంతోషంతో తీసుకొని రథసారథి మళ్ళీ రథాన్ని ఆ శత్రు సైన్యం ముందుకు తీసుకొని వెళ్తున్నాడు యుద్ధభూమికి. అప్పుడు రాముడు మాతలితో అంటున్నాడనమాట, అంటే తన సారథితో అంటున్నాడు, చూడు రావణుని యొక్క రథం వేగంగా వస్తూ ఉంది, మళ్ళీ మామూలుగా రావట్లేదు, అస్తవ్యస్తంగా వస్తుందట ఆ రథం. నాకు అనిపిస్తోంది ఏంటంటే ఇతను చావడానికి వస్తున్నాడు అని అనిపిస్తోంది. అందువల్ల నీవు కూడా తొందరగా తీసుకొని వెళ్ళి ఎదురుగా నిలుపు. ఈసారి మాత్రం ఇతన్ని విడిచేది లేదు, తప్పకుండా నేను వధిస్తాను. గుర్రాలని రథాన్ని కూడా బాగా అదుపులో ఉంచుకో. నువ్వు వాటి యొక్క వేగాన్ని చూసి రావణుని యొక్క వేగాన్ని చూసి నువ్వు భయపడద్దు, ఎక్కడా కూడా కొంచెం కూడా కలవరపడద్దు. నిబ్బరమైనటువంటి మనస్సుతో కళ్ళాన్ని, గుర్రం యొక్క కళ్ళాన్ని పట్టుకొని చాలా జాగ్రత్తగా, చాలా ఏకాగ్రతతో నువ్వు రథాన్ని నడపాలి. నీవు ఎన్నో యుద్ధాల్లో దేవేంద్రునికి సహాయం చేశావు, మంచి అనుభవం ఉంది, అందువల్ల నీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు. అయితే ఇతన్ని చంపే వరకు కూడా నేను చాలా జాగ్రత్తగా, కొంచెం కూడా పొరపాటు జరగకుండా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. అందువల్ల ఇంకా నేను ఒక్కసారి యుద్ధరంగంలోకి వెళితే కనుక నేను ఇంకా నీతో మాట్లాడే సమయం ఉండదు నాకు. అందువల్ల నేను ముందుగానే కొంచెం నేను చెప్తున్నాను ఈ విషయాన్ని నీకు అని చెప్తే, అప్పుడు వెంటనే మాతలి ఈ సారథి, దేవేంద్రుని యొక్క సారథి చాలా సంతోషించాడు. చక్కగా అతను కూడా ముందుకి తీసుకొని వెళ్ళి రావణుడికి కనపడకుండా అటు ఇటు తిప్పుతూ దాన్ని కూడా చాలా చాకచక్యంతో రథాన్ని తీసుకొని వెళ్ళాడనమాట. ఇటుపక్క ఏమైంది, రావణునికి అన్నీ కూడా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, రాముడికేమో అన్ని శుభశకునాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా దీన్ని బట్టి అప్పుడు చాలా ఇవన్నీ కూడా రకరకాలు ఆ శకునాలు వర్ణిస్తున్నారు ఇక్కడ, అవన్నీ మనకు అవసరం లేదు. అయితే ఇక్కడ ఈ రామరావణులు ఇద్దరు కూడా వచ్చారు, భయంకరమైన యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధం చూసి లోకాలన్నీ కూడా భయపడిపోతున్నాయి, ఎవరికి ఎవరు తీసిపోరు అన్నట్లుగా వీళ్ళు యుద్ధం చేసుకుంటూ ఎన్నో రకాల అస్త్రాలని వీళ్ళు ప్రయోగిస్తున్నారట. ప్రయోగిస్తూ ఉంటే ఇక్కడ రావణుని ఒక అస్త్రం ప్రయోగించి ఈ యుద్ధాన్ని చూడడానికి అందరూ కూడా చూస్తున్నారు. ఇటువంటి యుద్ధం ఇంకెక్కడ ప్రపంచంలో లేదు, అంటే ఇలా సమవుజ్జీలు చేసుకుంటున్నారని చెప్పి అందరూ చాలా ఉత్సుకతతో చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఈ లోపల రాముడి యొక్క ఒక శక్తివంతమైన బాణం వెళ్ళి రావణుని శిరస్సు ఖండించి అది కింద పడింది, మళ్ళీ కొత్త శిరస్సు వెంటనే మొలుచుకొని వచ్చిందట. ఈ విధంగా చూడండి, ఈయన బాణం వేస్తున్నాడు, శిరస్సు పడిపోతుంది, మళ్ళీ కొత్త శిరస్సు వస్తుంది. ఇలాగ ఎన్నిసార్లు వచ్చిందంటే 101 సార్లు వచ్చిందట. 101 సార్లు ఆయన ఆ ప్రాణం మాత్రం పోవటం లేదనమాట, ఎన్నిసార్లు చేస్తున్నా సరే. ఆ శిరస్సులు ఎలా మొలుచుకొస్తూ ఉన్నాయి. ఆయన అనుకుంటున్నాడు రాముడు, ఇంతవరకు కూడా నేను ఖరదోషాలు, వీళ్ళందరూ పెద్ద పెద్ద రాక్షసులు ఉన్నారే, వీళ్ళందరినీ నేను సంహరించాను ఈ బాణంతోనే, ఈ అస్త్రంతోనే, కానీ వీళ్ళందరూ చనిపోయారు, ఎందుకు చావట్లేదు వీడు అని చెప్పేసి అనుకుంటున్నాడు రాముడు. అని చెప్పి ఏం చేయాలి అని చెప్పి 7 రోజులు యుద్ధం సాగిందట, రామరావణ సంగ్రామం. అప్పుడు మాతలి సారథి అంటున్నాడు, రాముడు ఈ విధంగా అస్త్రాలు వేస్తూనే ఉన్నాడు, ఈ విధంగా ఇది వస్తూనే ఉంది, దీనికి లేదు, ఇంక ఎండింగ్ లేదని చెప్పి రాముడు చింతాక్రాంతుడు అయ్యేసరికి అప్పుడు మాతలి చెప్తున్నాడంటే చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ ఏం చేయాలి అన్నది. సారథి చెప్తూ ఉన్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే, రామ ఎందుకు ఇంత నువ్వు, అసలు నీకు ఎంత సామర్థ్యం ఉంది, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు నువ్వు, అతను వేస్తున్న బాణానికి సరైన ప్రతి బాణాన్ని నువ్వు వేయడం లేదు ఎందుకు, ఒక్కసారి నువ్వు మర్చిపోయావా, బ్రహ్మాస్త్రాన్ని తీసుకో, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు, వెంటనే చనిపోతాడు అని చెప్తాడు. అప్పుడు వెంటనే చూడండి, రాముడికి అహంకారం రాలేదు, ఒక సారథి ఏంటి ఆఫ్టర్ ఆల్ నాకు చెప్తున్నాడు అని అనుకోలేదు. వెంటనే ఆయన ఏం చేసుకున్నాడు అనమాట, బ్రహ్మాస్త్రాన్ని తీసుకున్నాడు. బ్రహ్మాస్త్రానికి చివరి అస్త్రం, అది తిరుగులేదు అది. సో దానిని ఆయన తీసుకున్నాడు అనమాట. అదేం చేసింది, మంటలు మండిస్తూ ఉంటుందట, అది ఏదో బంగారంతో అలంకరించబడి ఉంటుంది. అన్ని ఈ భూతాలు, పంచభూతాల తేజస్సు కూడా అందులో ఉంటుంది, సూర్యకాంతి కలిగి ఉంటుంది. అటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఈయన ప్రయోగిస్తే అది వెళ్ళి మహావేగంతో వెళ్ళి రావణుని యొక్క హృదయాన్ని చీల్చివేసింది. ఆ బాణం ఈ ప్రాణాన్ని, రావణుని యొక్క ప్రాణాన్ని హరించి మళ్ళీ రక్తసిక్తమైపోయి వెనక్కి వచ్చి మళ్ళీ రాముడి దగ్గరకు వచ్చేసిందట. అది అలాగే ఉంటుంది అనుకుంటా. తన అంబుల పదికి వచ్చి మళ్ళీ చేరుకుంది. ఈ విధంగా రావణుడు హతమయ్యాడు. అతని చేతిలోని ధనుర్బాణాలన్నీ కూడా కింద పడిపోయాయి, ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి.
ఇటుపక్క ఈ రాక్షసులందరూ కూడా భయంతో ఇంకా పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. పరుగులు పెడుతూ ఇంకా చెల్లాచెదురైపోతున్నారనమాట. ఈ వానర వీరులందరూ మాత్రం సింహనాదాలు చేస్తూ వాళ్ళు ఎంతో కేరింతలు కొడుతున్నారు. లంకా పట్టణం వైపు వీళ్ళందరూ కూడా రాక్షసుల వెనకాలే వాళ్ళు పరుగులు పెడుతున్నారు. వాళ్ళందరూ పరుగులు పెడుతుంటే వెనక వీళ్ళు కూడా హేళనగా వెళ్ళి పరుగులు పెడుతూ ఉన్నారు. ఇక్కడ దేవతలందరూ కూడా ఆకాశం నుండి దుందుబులు మ్రోగించారు. ఆ భూమి అంతా కూడా ఒక్కసారి ఒక సువాసనలు వెదజల్లిందట. వాయుదేవుడు ఏం చేశాడంటే ఆ సువాసనని మొత్తం నలుపక్కలకి వ్యాపింపచేశాడు. దేవతలందరూ కూడా రాముడి పైన, ఆయన రథం పైన పూల వర్షాన్ని కురిపించారు. రాముణ్ణి కీర్తిస్తూ గానాలు చేశారు. ఆ గానాలంతా కూడా మొత్తం ముల్లోకాలు వినిపిస్తున్నాయట. ఈ భయంకరమైనటువంటి రాక్షసరాజు ఈ చనిపోవడంతో ప్రాణకోటి అంతా కూడా చాలా ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంది. అయితే ఈ రావణుని యొక్క మరణానికి రాముడు కూడా సంతసించాడు. ఎందుకంటే దేవతల యొక్క కష్టాలు తీరాయి, గోబ్రాహ్మణుల యొక్క కష్టాలు తీరాయి, ఈ భూమికి పట్టినటువంటి పీడ వదిలిపోయిందని చెప్పి ఆయన కూడా ఎంతో ఆనందించాడు. ఈ సమయంలో సుగ్రీవుడు, లక్ష్మణుడు వీళ్ళందరూ వచ్చి రాముణ్ణి సమీపించి చక్కగా అభినందిస్తున్నారు. తర్వాత ఈ విధంగా శ్రీరామచంద్ర ప్రభువు తన శపథాన్ని నెరవేర్చుకొని యుద్ధరంగంలో ఈ మిత్రులతో, సైన్యంతో, అందరితో కలిసి దేవేంద్రునిలాగా ప్రకాశించాడట. సో దీనితో రావణ సంగ్రామంతో, రావణ వధతో ఇది మనకు ఈరోజు ఈ సర్గ సమాప్తమైంది. మళ్ళీ వచ్చే వారం మనము నెక్స్ట్ విభీషణుడు బాధపడతాడు. అన్నగారు ఎంతైనా అన్నగారు కదా, చనిపోయిన తర్వాత ఏడుస్తాడు. దగ్గరికి వెళ్ళి విభీషణుని ఊరడించడం, ఇవన్నీ కూడా మనము ఈ మండోదరి ఇంకెలా విలపిస్తుందంటే, అందుకని మండోదరి పతివ్రత ఎంత దుర్మార్గుడైనప్పటికీ భర్తను పట్టుకొని పాపం ఎప్పుడూ కనిపెట్టుకుని ఉంటుంది. కాబట్టి మన పతివ్రతల్లో పంచకన్యా స్మరే నిత్యం అంటారు, అందులో మండోదరి కూడా ఉంటుంది. అంటే పతివ్రతకి అంతటి ప్రాముఖ్యతనిచ్చింది మన సమాజం. సో ఈ మండోదరి కూడా విలపిస్తుంది. చాలా రాక్షస స్త్రీలు విలపించడం, తర్వాత ఈ మండోదరి విలపించడం అయితే ఇంకా రావణుని కీర్తిస్తూ 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 ఒక ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే చెప్పలేము. అదంతా కూడా వచ్చే వారము మనం చూద్దాము. తర్వాత విభీషణుని రాజ్యాభిషేకం కూడా జరుగుతుంది. సీత హనుమంతుని ద్వారా తన సందేశాన్ని రామచంద్ర ప్రభువుకి పంపిస్తుంది. ఇవన్నీ కూడా మనం వచ్చే వారం చూద్దాం. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। श्रीरामकृष्णार्पणमस्तु।